రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ను, ఆహార పదార్థాలకు నిలయమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను మత్తు పదార్థాలకు అడ్డా చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈ రాష్ట్రం పేరే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అంటారు. ఇక అన్నారు చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి ఇక జరగబోయే దినాల్లో ఈ రాష్ట్రాన్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అన్నారు. మత్తు పదార్థాలకు నిలయం, అడ్డా, కర్మాగారం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు ఈ రాష్ట్రంలో గంజాయి, మారక ద్రవ్యాలు, మద్యము, మానభంగాలు విచ్చలవిడి విపరీతం. మంగళగిరి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ఎక్కడ చూసినా కానీ మాదక ద్రవ్యాలు లభ్యమవుతాయి, గంజాయి లభ్యమవుతుంది. విద్యార్థులు చదువుకునే కాలేజీలు, హాస్టళ్ళు టార్గెట్ చేసి యువత నిర్వీర్యమైపోతూ ఉంది. మత్తు పదార్థాలకు బానిసైపోయినటువంటి యువత యొక్క శక్తి ఈ దేశానికి శాపంగా మారబోతోంది. ఒకప్పుడు స్వామి వివేకానంద చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇనప కండలు కలిగి ఉక్కు నరాలు కలిగినటువంటి 1000 మంది యువతను నా చేతికి ఇస్తే ఈ దేశ స్వరూపాన్ని మారుస్తాన్నాడు స్వామి వివేకానంద. ఇనప కండలు కలిగిన ఉక్కు నరాలు కలిగిన 1000 మంది యువకులు నాకు అందిస్తే ఈ దేశాన్నే స్వరూపాన్ని మారుస్తా అని చెప్పినాడు ఆనాడు స్వామి వివేకానంద. ఈనాడు చంద్రబాబు గంజాయి, హెరాయిను, మద్యము యువతకు అందిస్తున్నాడు. ఇనప కండల మాట దేవుడెరుగు, ఉక్కు నరాల మాట దేవుడెరుగు. జవసత్వాలు ఉడికిపోయి యువత మానసిక, శారీరక, బుద్ధి శక్తి మందగించి అటు తల్లిదండ్రులకు ఇటు సమాజానికి శాపగ్రస్తులుగా మిగిలిపోయే పరిస్థితిని కల్పిస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ. ఒకసారి రాష్ట్ర ప్రజలే గమనించండి. స్వయానా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పిల్లలు వీళ్ళే డ్రగ్స్లో పాజిటివ్ వస్తా అంటే, మొన్ననేమో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు డ్రగ్స్ పాజిటివ్. గంజాయి కాదు, అంతకంటే పెద్ద స్థాయి కలిగిన మాదక ద్రవ్యాలు, అది కొకైన్ కావచ్చు, హెరాయిన్ కావచ్చు. ఈరోజు పుట్టా మహేష్ యాదవ్ ఎంపీ గారు స్వయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి పిల్లలే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి పిల్లలే డ్రగ్స్లో పట్టుబడతా ఉంటే, దాంట్లో పాజిటివ్ అని నిర్ధారణ వస్తూ ఉంటే వీళ్ళకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రం యొక్క గౌరవము, మర్యాద ఎక్కడికి చేరిందంటే ఢిల్లీ పార్లమెంటు గోడలను తాకింది. ఢిల్లీ పార్లమెంటు గోడలను తాకింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గౌరవ మర్యాదలు ఇదిగో ఇవి అని. ఇది అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది హెరాయిన్కు, గంజాయికి, కొకైన్కు అడ్డా, కర్మాగారం అని చెప్పి ఢిల్లీలోని పార్లమెంటు గోడలను స్పర్శించగలిగింది చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి. ఇక ఎవరైనా మాలాంటి వాళ్ళం ఈ రాష్ట్రంలో గంజాయి పెరిగిపోయింది, ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు పెరిగిపోయినాయని చెప్పి మేము మాట్లాడితే మరుక్షణమే హోంమంత్రి గారు వస్తారు. హోంమంత్రి గారు మరుక్షణమే ఇంత నోరేసుకొని ఆ చర్యలు మాట్లాడుతుంది. కానీ గంజాయిని, మాదక ద్రవ్యాలను అరికట్టడానికి తీసుకునే చర్యలైతే శూన్యం. ఇప్పుడు స్వయాన పుట్టా మహేష్ యాదవ్ గారే హైదరాబాదులో డ్రగ్స్ పాజిటివ్ అని చెప్పి నిర్ధారణ జరిగింది. అన్ని పత్రికలు, అన్ని ఛానల్లో మనం చూసినాం. ఇంకా దారుణం ఏమంటే వచ్చిన పోలీసుల మీద కాల్పులు జరిపినారు. డ్రగ్స్లు తీసుకోవడమే కాకుండా
వచ్చినటువంటి పోలీసుల మీదనే కాల్పులు జరిపినారు. అంటే కాల్పులు జరుపుతున్నారంటే గ్యాంగులు మెయింటైన్ చేస్తున్నారు, హింసను ప్రేరేపిస్తున్నారు, బలవంతుందే రాజ్యం అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సామాన్యులకు బ్రతికే అధికారం లేదని సంకేతాన్ని మీరు సమాజానికి ఇస్తున్నారు. పార్టీ అధికారంలో ఉందని, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉందని, మీకు ఎంపీ పదవులు ఎమ్మెల్యే పదవులు ఉన్నాయని చెప్పి డ్రగ్స్ తీసుకుంటారు. 10 మందికి డ్రగ్స్ తీసుకుని ఏర్పాటు చేస్తారు, పార్టీలలో డ్రగ్స్ అందిస్తారు. ఇది స్వయాన డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా నితీష్ శర్మ అనే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఆయన ఈయన కలిపి ఏర్పాటు చేసినారు. పోలీసులు వచ్చే కాల్పులు జరిపినారు. మొన్న చూస్తే జమ్మలమడు ఎమ్మెల్యే ఆదినాడి కుమారుడు డ్రగ్స్ పాజిటివ్. అంతకుముందు చూస్తే విజయవాడలో గంజాయి పట్టుబడుతుంది, అంతకుముందు చూస్తే విశాఖపట్నంలో మాదక ద్రవ్యాలు పట్టుబడతాయి, పొద్దుటూరులో చూస్తే గంజాయి సందుకు అమ్ముతున్నారు. ఎక్కర్లేదు. నకిలీ మద్యంతోనూ, గంజాయితోనూ, హెరాయిన్తోనూ, కొకైన్తోనూ ఇటువంటి వాళ్ళను ఇంకా పదవులలో ఉంచడం అనేది ప్రజలు హర్షిస్తారా చంద్రబాబు నాయుడు గారు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడైతే మాదక ద్రవ్యాల్లో పాజిటివ్ అని వస్తుందో వచ్చిన వెంటనే మీ ఎంపీ గారు రాజీనామా చేయాలా, ఎంపీ గారితో మీరు రాజీనామా చేపియాలా. ప్రజాసేవకు అర్హుడు కాదని చెప్పి ఎప్పుడైతే పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం టీటీడీ దేవస్థానానికి పాలక మండలికి అధ్యక్ష స్థానంలో ఉండే మీ మనిషి బిఆర్ నాయుడు లైంగికమైనటువంటి చర్యల్లో పట్టుబడితే, పరాయి స్త్రీతో అక్రమ సంబంధాన్ని కలిగి పట్టుబడితే పట్టించుకోరు. అవి పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. ఒకటే మీరు పట్టించుకునేది, మీ రెడ్ బుక్ ప్రతిపక్ష పార్టీ సభ్యులను బాధించడానికి, మీ పోలీస్ వ్యవస్థను మీ వాళ్ళను సంరక్షించుకునేదానికి మాత్రమే ఉపయోగపడతా ఉంది. అసాంఘికమైన కార్యకలాపాలను అంచడానికి మీ ప్రభుత్వం ప్రయత్నం చేయడంలే. మీ రెడ్ బుక్ ఎంతసేపు ఉన్నా ప్రజాస్వామ్యవాదుల యొక్క గొంతును నొక్కడానికి మాత్రమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిర్బంధించడానికి, జైళ్లలో అక్రమంగా పెట్టడం కోసమే పనిచేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో పట్టుబడినారు. పెద్ద పొలిటికల్ గేమ్ జరుగుతూ ఉంది. ఇంకా కారణం దొరికింది చంద్రబాబు నాయుడు గారి ఎంపీ, పట్టుబడింది హైదరాబాదులో ఉండబడిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి శిష్యునిది. కాంగ్రెస్ కేంద్రంలో మాత్రం కాంగ్రెస్కు వ్యతిరేకం చంద్రబాబు నాయుడు గారు, బీజేపీతో సంసారము. ఇక్కడ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డితో గురు శిష్యుల బంధం. ఇంతకంటే నీచమేమన్నుందే? ఈయన రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తాడు. చంద్రబాబు నాయుడు సంబంధించిన ఎంపీని కాపాడడం కోసం, ఈ కేసుల నుంచి తప్పించడానికి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రస్తుతం అదే జరుగుతోంది హైదరాబాద్లో. కానీ ప్రపంచానికి తెలిసిపోయింది. మీ ప్రపంచానికి తెలిసిపోయిన తర్వాత మీరు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత మాట్లాడినా కూడా అది అసత్యమే. మీరు తప్పించినా కూడా లోక్సభకి ఎన్నికైనటువంటి ఎంపీ మహేష్ యాదవ్ బాధ్యతను మరిచి డ్రగ్స్ లాంటి భయంకరమైనటువంటి వ్యవహారాలు నడిపినా, అందులో పాల్గొన్నా తీవ్రమైన నేరం కాదా ఇది? చంద్రబాబు నాయుడు దీనికి స్పందించడా? ఇక్కడ మాదక ద్రవ్యాలు లాంటి, డ్రగ్స్ లాంటి వ్యవహారాల్లో కూడా వ్యవస్థలను మేనేజ్ చేసే దానికి ప్రభుత్వ అధినేతలు పని చేస్తే సమాజానికి మీరు ఏం చెప్తున్నారు? ఈ సమాజం సక్రమంగా నడుస్తుందా? యువత సక్రమంగా ఉంటుందా? ఇప్పటి వరకు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ వ్యవహారాల్లో దొరుకుతున్నారు. లైంగిక వేధింపులైనా వరుసగా పెడితే ఒక 10 మంది పేర్లు చెప్పచ్చు. లైంగిక వేధింపులు అయితే వరుసగా అరవ శ్రీధర్ కావచ్చు, బిఆర్ నాయుడు కావచ్చు, లేకుంటే అనంతపురం కావచ్చు, వరుసగా 10 మంది. డ్రగ్స్ చెప్తే వీళ్ళే దొరుకుతారు, మద్యం దొరికితే వీళ్ళే దొరుకుతారు. చిత్తూరు జిల్లా కానించి మొదలు పెట్టుకుంటే అన్ని స్కూళ్ళు, కాలేజీలు, హాస్టళ్ళు, హోటళ్ళు ఎక్కడ చూసినా ఇటువంటి ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్ దొరుకుతాయి. యువత వాటిని తీసుకుంటుంది, నాశనం అయిపోతున్నారు. గతంలో మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము
గతంలో వీటిని అరికట్టేదానికి, అసాంఘికమైన కార్యకలాపాలను అరికట్టేదానికి దిశ లాంటి యాప్ను డ్రగ్స్ నివారించేదానికి తీసుకొస్తే ఆ చర్యలను పూర్తిగా ఎత్తేసినారు. వద్దంట దిశ యాప్. ఇటువంటి డ్రగ్స్ను అరికట్టేదానికి ఆయన తీసుకొచ్చిన, జగన్ గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చర్యలను పూర్తిగా ఎత్తేసినారు. ఎత్తేసి పోలీసు వ్యవస్థకు ఏం చెప్పినారంటే ఇవన్నీ అవసరం లేదు, నో 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 నో, దిశ యాప్ వద్దు, డ్రగ్స్ నివారణ వద్దు, అసాంఘిక అనసాల్సిన అవసరం లేదు, ఇవన్నీ వద్దు మాకు. మరి ఏం చేయాలయ్యా పోలీసు వాళ్ళు? ఒకటే చేయాలంట, మా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచు, మా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచు. మేము ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరు కేసులలో పెట్టు, మేము ఎవరి పేరు తీసేయమంటే వాళ్ళని తీసేయి, బొక్కలో ఎవరిని తోయమంటే వాళ్ళని తోయి. ఇది తెలుగుదేశం పార్టీ చేస్తా అంటే పరిస్థితి. తనవాడు తప్పు చేస్తే వదిలిపెట్టడం, పరాయివాడు తప్పు చేయకపోయినా జైల్లో పెట్టడం చంద్రబాబుకు అలవాటైపోయింది. ఇది ఒక రాజకీయ సంస్కృతి చేసినాడు. ఇది రాబోయే భావితరాల రాజకీయ నాయకులకు కూడా అలవాటుగా చేసే పరిస్థితికి తీసుకుపోయినాడు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోయింది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడమే కాకుండా అసాంఘికమైన కార్యకలాపాలు ఎక్కువైపోయినాయి. ఇదిగో ఇటువంటి నకిలీ మద్యం, విచ్చలవిడి మద్యం, డ్రగ్స్, గంజాయి, మానభంగాలు, లైంగిక వేధింపులు, అక్రమ రవాణా బియ్యం, విచ్చలవిడి అవినీతి, దొరికింది కాడికి దోసుకోవడం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు వందల వేల కోట్లకు అధిపతులు అయ్యే దానికోసం మళ్ళీ తర్వాత ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. మన ప్రభుత్వంలో వ్యక్తిగతంగా మనం వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలా. అంతకుముందు ఎలక్షన్ ముందు చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు, మేము వచ్చిన వెంటనే 100 రోజుల్లో గంజాయిని అరికడతామని. అంతకుముందు గంజాయి ఉన్నాయా లేదా అంటే నామమాత్రం గంజాయి ఏడన్నా దొరికితే విచ్చలవిడిగా రాష్ట్రంలో గంజాయి అయిందని ప్రచారం చేసినారు. 100 రోజుల్లో గంజాయిని అరికడతామని చెప్పినారు. ఇప్పుడు 100 రోజులు పోయి, ఇప్పుడు 100 రోజులు పోయి 1000 రోజులు కావస్తుంది అయ్యా. దగ్గర 100 రోజులు అయిపోయి 1000 రోజులు కావస్తుంది. మరి 1000 రోజులు కావస్తా అంటే గంజాయిని మీరు అరికట్టినారా? విచ్చలవిడి అయిపోయింది. తులసి మొక్క వనాలైనా కనపడమేమో కానీ ఈ రాష్ట్రంలో గంజాయి వనాలు మాత్రం ఎక్కడైనా కనిపిస్తాయి. ఇంతకుముందు సామెత చెప్పేవాళ్ళు, తులసి వనంలో గంజాయి మొక్కని. కాదు, గంజాయి వనంలో తులసి మొక్క. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత గంజాయి వనాలు ఉన్నాయి. ఎప్పుడన్నా ఏడాది దాంట్లో తులసి మొక్క ఉంటుంది. రాజకీయాలలో కూడా చంద్రబాబు నాయుడు అలాంటి వాడే. గంజాయి వనములో తులసి మొక్క లాంటి వాడు కాదు ఆయన. తులసి మొక్క లాంటి వనాలు ఏడని ఉంటే అందులో గంజాయి మొక్క చంద్రబాబు నాయుడు. ఎంత నాశనం చేయాలనో అంత నాశనం చేసినారు రాష్ట్రాన్ని. ఆర్థికంగా అప్పుల పాలు చేసి పారేసినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దిగజార్చినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నపూర్ణాన్ని పిలిచే రాష్ట్రాన్ని, ఆహార పదార్థాలకు నిలయమైనటువంటి రాష్ట్రాన్ని మత్తు పదార్థాలకు నిలయం చేసినారు, అడ్డా చేసినారు, కర్మాగారం చేసినారు. పార్లమెంటు గోడలకు స్పర్శించే పరిస్థితి తీసుకొచ్చినారు. ఇప్పుడు పార్లమెంట్లో మాట్లాడుకుంటారు, ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ కాదు, కొకైన్ దొరుకుతుంది, హెరాయిన్ దొరుకుతుంది, గంజాయి దొరుకుతుంది. ఇతర దేశాలకు బియ్యం అక్రమ రవాణా చేయొచ్చు, నకిలీ మద్యం దొరుకుతుంది. అడ్డగోలుగా డబ్బు సంపాదించడం, ప్రజల సంపదను దోచుకోవడం, మళ్ళీ ఎలక్షన్లు వచ్చి ఆ డబ్బును పెట్టి ఎలక్షన్లో గెలిచడానికి ప్రయత్నం చేయడం. చంద్రబాబుకు ఒక అలవాటు కూడా అయిపోయింది. ఏమి చేసినా ప్రజలు మర్చిపోతారు. ఎంత చేసినా ప్రజలు ఇప్పుడు మర్చిపోతారు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు లేకపోతే మనం ఓటుకు 4,000 5,000 లెక్కించి ఒక 40 అబద్ధాలు చెప్తే కనుక మళ్ళీ గెలుస్తాం. చాలు, బస్ ఇనఫ్. ఓటుకు ఒక 4,000 5,000 రూపాయల డబ్బును పంచడానికి మనం సంపాదించుకొని దగ్గరకు వచ్చిన తర్వాత నీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం, తులం బంగారు ఇస్తామని చెప్పి 40 అబద్ధాలు చెప్తే కనుక ఎలక్షన్లో గెలుస్తాం. ఇంక ఏమైనా జరగని, రాష్ట్రం సంకనాగిపోని సంబంధం లేదు. రాష్ట్ర ప్రజలను అడుగుతూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, స్వయానా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల కొడుకులు, స్వయానా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలే డ్రగ్స్లో దొరికి పాజిటివ్ వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు సమర్థించుకునేదానికి వీళ్ళ దగ్గర ఏ వాదన ఉంది అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడును. ఢిల్లీ పార్లమెంటు గోడలకే ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవం దిగజార్చే విధంగా మీరు పట్టుబడిన తర్వాత ఇంకా మీరు పదవిలో ఎట్లా కొనసాగుతారు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. స్వయానా ప్రజాప్రతినిధులైన మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే గంజాయి తీసుకుంటే,
స్వయానా మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలే మాదక ద్రవ్యాలు వాడితే మీరు సమాజానికి ఏమి సందేశాన్ని ఇస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. డ్రగ్స్ లాంటి కేసులో పట్టుబడిన మీ ఎమ్మెల్యేలు ఎంపీలు కాపాడడానికి వ్యవస్థలు మేనేజ్ చేస్తే ప్రజాస్వామ్యానికి మీరు ఏం సమాధానం చెప్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో యువత యొక్క శక్తిని నిర్వీర్యం చేస్తూ ఉండేదానికి మాదక ద్రవ్యాలను విచ్చలవిడిగా మీ వాళ్ళు అమ్ముతా ప్రవేశపెడతా ఉంటే యువతకు నువ్వేం సమాధానం చెప్తావని చెప్పి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా. ప్రజలారా, ఒక్కసారి రాష్ట్రంలో జరుగుతుండే పరిస్థితులను గమనించమని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎంపీల యొక్క తీరును, వీరి యొక్క మాదక ద్రవ్యాల విచ్చలవిడిగా దొరికే విధానాన్ని మీరు గమనించమని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు.